హాయ్ ఫ్రెండ్స్, క్రూజ్లోకి అడుగు పెట్టంగానే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపించింది. ఫస్ట్ డేలోనే ఎంటర్టైన్మెంట్ షోలు, స్పెషల్ ఈవెంట్స్, ఫన్ యాక్టివిటీస్ చూసి టైం అనేది ఎలా గడిచిపోయిందో అస్సలు అర్థం కాలేదు. సో కొడిలా క్రూజ్ వాళ్ళు ఫస్ట్ డే మా కోసం ఏమేమి అరేంజ్ చేశారో, ఏమేమి జరిగిందో ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మిస్ అవ్వకుండా పూర్తిగా చూసేయండి. ఇంకా ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం నా వీడియోని లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాజ్ స్వీట్ హోమ్. ముందుగా మా హోటల్ నుంచి మేము వైజాగ్ ఇంటర్నేషనల్ పోర్ట్కి అయితే వెళ్తున్నాము. సో దాదాపు 45 మినిట్స్ అయింది మాకు బోర్డింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకొని క్రూజ్లో ఎంటర్ అవ్వడానికి. సో ఆల్మోస్ట్ 11:30 AM మేమైతే క్రూజ్లో ఎంటర్ అయినాము. సో క్రూజ్లో ఎంటర్ అవ్వగానే స్టాఫ్ కూడా ట్రెడిషనల్ వేలో మనకు చాలా మంచిగా వెల్కమ్ చెప్పారు. ఈవెన్ వాళ్ళ హాస్పిటాలిటీ అండ్ సర్వీస్ కూడా టాప్ నాచ్గా ఉంది. క్రూజ్లో ఎంటర్ అవ్వంగానే నిజంగా ఒక మ్యాజికల్ మూమెంట్ ఫర్ మీ. ఒక హెవెన్ లాగా అనిపించింది నాకు. నిజంగా షాక్ అయిపోయాను ఆ క్రూజ్ని చూసి, ఆ ఇంటీరియర్, ఆ అంబియన్స్. నిజంగా వావ్! అసలు ఏదో సినిమాలో చూడడం తప్ప మన ఇండియాలో ఇంత పెద్ద క్రూజ్ అనేది ఉందా, అది కూడా మన ఆంధ్రాలో ఇది ట్రావెల్ అవుతుందా అని చాలా ఆశ్చర్యం వేసింది నిజంగా. సో ముందుగా మేము చేసిన పని ఏంటంటే మా క్యాబిన్ రూమ్లో మా లగేజ్ని అయితే పెట్టేశాము. సో ఈ క్రూజ్లో మేము తీసుకున్న రూమ్ టూర్ వీడియో, క్రూజ్లో రూమ్స్ ఎలా ఉంటాయి, ఫుల్ టూర్ వీడియో నేను సపరేట్గా వ్లాగ్ చేసి పెట్టున్నాను. ప్లీజ్ గో అండ్ చెక్ త్రూ ఇట్. జనరల్గా ఫస్ట్ టైం క్రూజ్లో ట్రావెల్ చేసినప్పుడు, ఎస్పెషలీ లేడీస్కి ఇంకా పిల్లలతో వెళ్ళినప్పుడు చాలా భయాలనేది ఉంటాయండి. సముద్రంలో జర్నీ అంటే అంత ఈజీ మాత్రం కాదు. లోపల నాకు కూడా సేమ్ చాలా డౌట్స్ అనేది ఉన్నాయి. ఏమైనా ప్రమాదం జరిగితే, తుఫాను లేదా సునామీ వస్తే మన పరిస్థితి ఏంటి, అటువంటి సిచ్యువేషన్లో ఎలా బయటపడాలి అని చాలా ఆందోళన అయితే ఉన్నింది. ఎంతోమంది మనతో పాటు ట్రావెల్ చేస్తున్నారు, అది కూడా స్టాఫ్ మెంబర్స్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో కొంచెం అవి చూశాక కొంచెం ధైర్యం అనేది వచ్చింది. సో చివరికి దేవుడి పైన భారం వేసి మా జర్నీ అనేది స్టార్ట్ చేశాము. ఈ వీడియోలో పర్టికులర్గా ఫస్ట్ డే యాక్టివిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఏ షోస్, ఏ పార్టీస్ ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, ఏ సపరేట్గా మేము పే చేయాలా లేకపోతే టికెట్లోనే ఇంక్లూడ్, ఏ ప్లేసెస్లో జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయి అన్నది కంప్లీట్ షెడ్యూల్ మనకు క్రూజ్ వాళ్ళు ముందుగానే మనకు డిస్ప్లే అయితే చేస్తారు. ఈవెన్ డే టు డే పార్టీస్ అండ్ షోస్ డిఫరెంట్గా ఉంటాయి. డే 1లో ఉన్న ఈవెంట్స్ అండ్ యాక్టివిటీస్ డే 2లో అయితే ఉండదు, కంప్లీట్లీ డిఫరెంట్. క్రూజ్లో ఎంటర్ అయిన వెంటనే మా లగేజ్ క్యాబిన్ రూమ్లో పెట్టేసి క్రూజ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాము. 11 అంతస్తులు ఉన్న ఈ క్రూజ్ మొత్తము సూపర్. అసలు ఆ అంబియన్స్, ఆ ఎన్వైర్న్మెంట్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్గా అనిపించింది. మాటల్లో అయితే నేను చెప్పలేను. సో ఆఫ్టర్ దట్ మేము స్టార్ లైట్ రెస్టారెంట్కి వచ్చాము. సో ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఈ స్టార్ లైట్ రెస్టారెంట్లో చేశాము. సో ఇది ఈ రెస్టారెంట్లో తీసుకున్న టికెట్లోనే ఈ రెస్టారెంట్లో ఫుడ్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఫుడ్ కూడా చాలా టేస్టీగా వైడ్ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అనేది పెట్టారు.
క్రూజ్లో ఏ ఫుడ్ ఐటమ్స్ పెట్టారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు ఏ ఫుడ్ ఐటమ్స్ పెట్టారు అనేది అన్ని డీటెయిల్ వీడియో నేను వ్లాగ్లో అయితే సపరేట్గా వ్లాగ్ చేసి పెట్టానండి. ప్లీజ్ గో త్రూ ఇట్ అండ్ చెక్ ద వ్లాగ్. ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక అలా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ అలా జాలీగా టైం స్పెండ్ చేశాము. షిప్లో చాలా ప్రదేశాలు ఉంటాయి, మనకు నచ్చినట్లు మేము ఎక్కడైనా టైం స్పెండ్ చేయొచ్చు. సో ఆఫ్టర్ దట్ వాటర్ యాక్టివిటీస్ని బాబా అయితే బాగా ఎంజాయ్ చేశాడు. సో ఈ స్విమ్మింగ్ పూల్లో పర్టికులర్గా స్విమ్మింగ్ కాస్ట్యూమే అలౌ చేస్తారు. సో పెద్దవాళ్ళకి అడల్ట్స్ స్విమ్మింగ్ పూల్ అరౌండ్ 6 feet అండ్ చిన్నపిల్లలకి కిడ్స్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 4:30. సో ఇంకా క్రూజ్ పోర్ట్లోనే ఉంది, ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ చేయలేదు. నేను చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను, ఫస్ట్ టైం క్రూజ్ జర్నీ ఎలా ఉంటుంది అని చెప్పి. సో నైట్ 8:30కి మనం క్రూజ్ అనేది సెయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు దాకా మేము టాప్ ఫ్లోర్లో ఉన్న డెక్ నెంబర్ 11లో చిల్ అవుతూ ఉన్నాము. మా బాబు వాటర్ యాక్టివిటీస్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. డెక్ నెంబర్ 11లో ఉన్న ద ఫుడ్ రెస్టారెంట్లో ఈవినింగ్ టైం 4:30 to 6:30 క్రూజ్ వాళ్ళు వైడ్ వెరైటీ ఆఫ్ స్నాక్స్ అయితే ఆఫర్ చేస్తారు. సో ఈ స్నాక్స్ కూడా మనం పే చేసిన టికెట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఈ డీటెయిల్ స్నాక్ వీడియో బ్రేక్ఫాస్ట్ టు డిన్నర్ దాకా ఫుడ్ డీటెయిల్ వీడియో నేను సపరేట్గా ఒక వ్లాగ్ చేశాను. ప్లీజ్ గో అండ్ చెక్ త్రూ ఇట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షిప్ సైలింగ్ స్టార్ట్ అవ్వకముందు
క్రూజ్ వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ సేఫ్టీ డ్రిల్ అనేది నిర్వహిస్తారు. ఈ సేఫ్టీ డ్రిల్లో ప్రతి ఒక్కరూ పాల్గొవాలి. సముద్రంలో ట్రావెల్ చేసేటప్పుడు ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు ఎలా బయటపడాలి, లైఫ్ జాకెట్స్ని ఎలా వేసుకోవాలి, ఇంకా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు డీటెయిల్గా చెప్పారు. సో ఆ సేఫ్టీ ప్రికాషన్స్ గురించి విన్నాక కొంచెం మైండ్లో అనేది రిలాక్సేషన్ ఫీలింగ్ అనేది వచ్చింది. ఎందుకంటే ఏ పరిస్థితుల్లోనైనా మనం సేఫ్గా ఉండాలనే ప్రతి ఒక్కరు కోరుకునేది. సో ఈ డ్రిల్ తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది. చూస్తూ చూడంగానే ఈవినింగ్ 7 అయిపోయింది. ఆఫ్టర్ ద డ్రిల్ మేము సన్ డెక్లోకి వచ్చాము. సో ఆ వ్యూ చూస్తుంటే సూపర్గా ఉందండి. ఇంకా క్రూజ్ అయితే స్టార్ట్ అవ్వలేదు, సెయిల్ అవ్వడము, బట్ స్టిల్ వైజాగ్ పోర్ట్ వ్యూ అనేది చాలా ప్లెజెంట్గా ఉండింది. సో ఆఫ్టర్ దట్ డిన్నర్ కోసమని స్టార్లైట్ రెస్టారెంట్కి వచ్చాము. సో ఇది డెక్ నెంబర్ 4 అండ్ డెక్ నెంబర్ 5లో ఉంటుంది. బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్. సో ఈ రెస్టారెంట్ డీటెయిల్ వీడియో అండ్ ఆల్సో ఫుడ్ డీటెయిల్ వీడియో నేను నా యూట్యూబ్ ఛానల్లో సపరేట్గా పోస్ట్ చేశానండి. సో ఇఫ్ యూ వాంట్ దోస్ వీడియోస్ ప్లీజ్ go through it, and also don't forget to like and subscribe my channel. సో నైట్ స్టార్లైట్లో డిన్నర్ అయ్యాక ద చైర్మన్స్ క్లబ్లో డెక్ నెంబర్ 5లో ఎంటర్ అయినాము. చూడడానికి అసలు ఎంత లగ్జరీగా, ఎంత గ్రాండ్యూర్గా ఉందండి. ఇక్కడైతే ఈవినింగ్ 4 o'clock నుంచి నైట్ 12 o'clock దాకా లైవ్ మ్యూజిక్ అనేది ప్లే చేస్తారు. సో మేము వెళ్ళినప్పుడు మంచి బ్యూటిఫుల్ హిందీ సాంగ్స్ అనేది వాళ్ళు ప్లే చేస్తున్న, లైవ్ సింగింగ్ అనేది చేస్తున్నారు. సచ్ బ్యూటిఫుల్ వైబ్ అని ఫీలింగ్ వచ్చింది. ఈ లైవ్ మ్యూజిక్ ఈవెంట్ అనేది డెక్ నెంబర్ 5లో అనేది ఉంటుంది. సో ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, మనం తీసుకున్న టికెట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో మంచి సౌల్ఫుల్ మ్యూజిక్తో బ్యూటిఫుల్ సాంగ్స్ అనేది వింటూ అట్లా ఈవినింగ్ టైం అనేది స్పెండ్ చేశాము. ఆ తర్వాత మార్క్ థియేటర్లో షో ఉందని చెప్పి థియేటర్కి వెళ్ళాము. సో క్రూజ్లో మూవీ థియేటర్ చూడంగానే నిజంగా నేను పూర్తిగా స్టన్ అయిపోయానండి. నిజంగా నా లైఫ్లో ఇంత బ్యూటిఫుల్ థియేటర్ ఎప్పుడు చూడలేదు. ఏదో పెద్ద ఐఫా అవార్డ్స్ ఫంక్షనో కానీ లేక హాలీవుడ్ ఫంక్షన్లో లైవ్లో ప్రోగ్రామ్ చూస్తున్నట్లుగా అనిపించింది. ఈ మార్క్యూ థియేటర్ అనేది నిజంగా చూడవలసిన విషయమే. దాంట్లో జరిగే షోస్ మాటలు చెప్పలేనివి. ప్రతిరోజు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో కొత్త ఎంటర్టైన్మెంట్ షో అనేది ఉంటుంది. సో ఒక్క షో చూసిన తర్వాత మైండ్ లిటరలీ బ్లాక్ అయిపోతుంది. Alright, seems like all of you are sleeping. Should we start the show? Yeah, I want that energy for the show. Talking about Magician's Cup, when I saw the show for the first time,
మా ఫస్ట్ డేలో ఓల్డ్ ఫేమస్ మ్యూజిషియన్ తేజాస్ మ్యాజిక్ షో చూసే అవకాశం దొరికింది. తేజాస్ గారు ఆల్రెడీ షారుఖ్ ఖాన్ లాంటి పెద్ద పెద్ద బాలీవుడ్ స్టార్స్తో స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసిన విజువల్స్ కూడా చూపించారు. ఫస్ట్ టైం ఇంత పెద్ద మ్యూజిషియన్ షో లైవ్లో చూడంగానే నిజంగా నాకు గూస్ బంప్స్ వచ్చేసాయి. అసలు చిన్నపిల్లల నుండి పెద్దల వరకు లిటరలీ కదలకుండా ఫుల్ షో ఎక్సైట్మెంట్తో మరీ ఎంజాయ్ చేశారు. ఈ షోస్ అన్నీ మోస్ట్లీ రాత్రి టైంలోనే జరుగుతాయి. డ్యూరేషన్ దాదాపు 2 hours నుంచి 2.5 hours వరకు అయితే జరుగుతుంది. మధ్యలో 15 minutes బ్రేక్ కూడా ఉంటుంది. థియేటర్లో మూవీ చూసేటప్పుడు వచ్చే ఫీల్ కన్నా ట్రిపుల్గా ఇక్కడ లైవ్లో షో ఎంజాయ్ చేయవచ్చు. సో ఈ మ్యాజిక్ షో మా టికెట్లోనే ఇంక్లూడ్ అయ్యింది. అదనంగా ఎటువంటి ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు. కానీ తర్వాత ఇంకొన్ని షోస్ ఉంటాయి, వాటికి టికెట్ కాస్ట్ సపరేట్గా పే చేయాలి. ఒక్క షో టికెట్ కాస్ట్ ఆల్మోస్ట్ 8K వరకు ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు వెళ్ళి చూడొచ్చు. How much is that? It is 80. సో చెప్పాలంటే క్రూజ్ ఇంకా నైట్ టైంలో ఆ మ్యూజిక్తో ఆ లైటింగ్స్తో వేరే లెవెల్ ఉంటుందండి అసలు. సో తేజాస్ మ్యాజిక్ షో డే 1 షో అయ్యాక మేము రూఫ్ టాప్ డెక్ నెంబర్ 11కి వచ్చేసాము. సో క్రూజ్ అనేది సెయిల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. సో క్రూజ్ వాళ్ళు సెయిల్ అవే పార్టీ అనేది డెక్ నెంబర్ 11లో అరేంజ్ చేశారు. పార్టీ మామూలుగా లేదండి, సూపర్ అసలు. సో డీజే మ్యూజిక్, లైటింగ్, స్టాఫ్ లేడీస్తో అందరూ కలిసి ఒక ఎనర్జెటిక్ వైబ్ని క్రియేట్ చేశారు. సో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరూ డ్యాన్స్ చేశారండి. ఎవరికి వయసు అనేది గుర్తు రాలేదప్పుడు. సో అందరూ డీజే పార్టీని చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో నైట్ 12 o'clock దాకా ఈ డీజే పార్టీ అనేది జరుగుతుంది. Welcome, namaskar, sat sri akal, assalamu alaikum. Get him a big round of applause for you guys. Musicians of my show and the reason I'm here is just one for your entertainment, and from now we are going to have just that. Ready, right? సో ఆఫ్టర్ దట్ మేము అక్కడి నుంచి సన్డెక్ కాక్టైల్కి వెళ్ళాము. అర్ధరాత్రి సమయం అండి. నైట్ టైంలో సముద్రం చూడడం అనేది నిజంగా సూపర్ అసలు. అంత బాగునింది. అలాంటి వ్యూ నా కెమెరాలో అయితే సరిగా క్యాప్చర్ అవ్వలేదు.
సో టాప్ ఫ్లోర్లో చల్లటి సీ బ్రీజ్, ఫుల్ మ్యూజిక్, డాజ్లింగ్ లైట్స్, ఆ సముద్రం మధ్యలోని వ్యూ మాటల్లో అయితే చెప్పలేనిదండి. నిజంగా అక్కడికి వెళ్ళి ఆ అట్మాస్ఫియర్ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మాత్రమే దాని వాల్యూ తెలుస్తుంది. లైఫ్లో అన్ఫర్గెటబుల్ మెమొరీ. సో ఇలా సముద్రం మధ్యలో పార్టీ చేస్తూ మా క్రూజ్ జర్నీ ఫస్ట్ డే ఇలా ముగిసింది. సో మరి నెక్స్ట్ డే క్రూజ్లో ఇంకా ఏ ఈవెంట్స్ జరిగాయో, ఎలా అనిపించిందో నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.